నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. లేటెస్ట్‌గా ఒక డిజిటల్ స్కామ్ ఒకటి బయటపడింది అనే న్యూస్ వస్తుంది సార్. అదేంటంటే ఆర్‌జీవీకి మళ్ళా యాత్ర డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మహి రాఘవ్‌కి డబ్బులు దీని నుంచి వెళ్ళాయి అనేది ఒక న్యూస్ వచ్చింది సార్. అది ఎంతవరకు నిజం? దాని విశేషాలు? రామ్ గోపాల్ వర్మ మీద మొన్నంతా నడిచింది. ఆయన ఫైనల్ గా కోర్టు ద్వారా కొంత ఉపశమనం పొందాడు. పోలీసులు కూడా ఎందుకనో ముందుకు రాలేదు. కేసులు అయితే ఆయన మీద కూడా 9 కేసులు పెట్టారు. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద ఇంకొక కొత్త స్కామ్ బయటకు వచ్చింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఒకడే కాదు, యాత్ర 2 డైరెక్టర్ ప్రొడ్యూసర్ మహి వి రాఘవ, ఆయన అసలు పేరు మహేందర్ రెడ్డి, చిత్తూరు. ఆయన మహి రాఘవ్ అని పేరు పెట్టుకున్నాడు. తను ఎన్ఆర్ఐ, అమెరికా నుంచి వచ్చాడు. కొన్ని సినిమాలు మంచివి తీశాడు. యాత్ర 1, యాత్ర 2. యాత్ర 1 ఏమో రాజశేఖర రెడ్డి పాదయాత్ర మీద, యాత్ర 2 ఏమో జగన్ పాదయాత్ర బేస్ చేసుకొని మిగతా సీన్లు రాసుకొని చేశాడు. అయితే ఇక్కడ అప్పుడే విమర్శలు వచ్చాయి. ఈయనకి 5 ఎకరాలు ఎంతో ల్యాండ్, కొన్ని ఎకరాల ల్యాండ్, నాకు కరెక్ట్గా గుర్తులేదు, కొన్ని ఎకరాల ల్యాండ్ మదనపల్లిలో ఇచ్చారు అని వచ్చినప్పుడు అదంతా అబద్ధం అని వైసీపీ బుకాయిస్తే ఫైనల్గా వాళ్ళు మొత్తం దాని ఆధారాలంతా బయట పెట్టారు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు మహి రాఘవ్ కూడా అవును నాకు ఇచ్చారు, నేను ఒక డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయడానికి అక్కడ స్టూడియో కట్టుకుంటానంటే ఇచ్చారు, తప్పేముంది, చాలా మందికి లేదా అని ఆయన ఇక్కడ కూడా ఎన్ శంకర్కి 5 ఎకరాలు తక్కువ రేటుకి ఇచ్చారని కోర్టుకు కూడా వెళ్ళారు. ఇక్కడ కూడా డైరెక్టర్ ఎన్ శంకర్కి. అలాగే జరుగుతుంటాయి. అలాగా ఇచ్చారు కదా అనేది ఆయన మీద విమర్శ. ఇప్పుడు ఏంటంటే రామ్ గోపాల్ వర్మ మీద ఈ కేసులు అంత ఎఫెక్టివ్గా లేవు కాబట్టి ఈ కుంభకోణాన్ని బయటికి తీశారు అని చెప్తున్నారు. నిజానికి ఇది నేనైతే ఎప్పుడు చూశానంటే మార్చిలోనే, ఎప్పుడు లాస్ట్ ఇయర్ మార్చిలోనే, ఎన్నికల ముందే తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్లో రామ్ గోపాల్ వర్మకి ఏపీ ఫైబర్ నెట్ నుంచి డబ్బులు వెళ్ళాయి అనేది వాళ్ళు పెట్టారు. డీటెయిల్స్ ఎస్బీఐ అకౌంట్ నుంచి వెళ్ళాయి, నెంబరు అన్నీ కూడా పెట్టారు అప్పుడే. ఇప్పుడు వాటిని బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఈ స్కామ్ ఏంటంటే ఇక్కడ 2 రకాల కార్పొరేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏపీ ఫైబర్ నెట్, రెండోది డీటెయిల్ కార్పొరేషన్, ఏపీ డీటెయిల్ కార్పొరేషన్. ఈ 2 సంస్థల నుంచి వీళ్ళిద్దరికి డబ్బులు వెళ్ళాయి అనేది ప్రధాన ఆరోపణ. యాక్చువల్గా మనకి గత 1 నెల క్రితం కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ వరా రవీందర్ రెడ్డికి ఏపీ ఫైబర్ నెట్ నుంచి, ఈ డీటెయిల్ కార్పొరేషన్ నుంచి వరా రవీందర్ రెడ్డికి, వాళ్ళ డ్రైవర్కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, అట్లాగే సోషల్ మీడియాలో తెలుగుదేశానికి, పవన్ కళ్యాణ్కి, బీజేపీకి యాంటీగా పెట్టిన పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళకందరికి కూడా గవర్నమెంట్ నుంచి, ఈ కార్పొరేషన్ నుంచి జీతాలు వెళ్ళాయి అనేది తెలుగుదేశం ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. లేటెస్ట్గా కోయ ప్రవీణ్ కర్నూలు రేంజ్ డిఐజీ కూడా ఆరోపించాడు. అంటే గుర్రం దేవేందర్ రెడ్డికి, ఇంటూరు రవికిరణ్కి, వర్ర రవీందర్ రెడ్డికి, వీళ్ళకందరికీ కూడా దీంట్లో నుంచే శాలరీస్ వెళ్ళాయి. అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా, ఫ్యామిలీ మెంబర్స్కి, చివరికి వాళ్ళ డ్రైవర్స్కి కూడా దీంట్లో నుంచి శాలరీస్ వెళ్ళాయి అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇందులో వ్యూహం తీసిన రామ్ గోపాల్ వర్మకు కూడా దాదాపు 2 కోట్లు డబ్బులు ఏపీ ఫైబర్ నెట్ నుంచి. ఇది ఎలా జరిగిందంటే వ్యూహం తీశాడు కదా, వ్యూహం తర్వాత అది రిలీజ్కి అనుమతించకపోయినప్పుడు ఏపీ ఫైబర్ నెట్ అనేది ఉంది. ఏపీ ఫైబర్ నెట్ ప్రతి ఇంటికి కనెక్షన్ గవర్నమెంట్ ఇస్తుంది, దాని ద్వారా సినిమాలకు కూడా మేము రిలీజ్ చేస్తాము అని చెప్పారు. కానీ ప్రొడ్యూసర్లు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే అది పెద్దగా వర్కౌట్ అవ్వదు అనేసి ప్రొడ్యూసర్లు వదిలేశారు. కానీ దీన్ని వ్యూహాన్ని ఏపీ ఫైబర్ నెట్కి ఇచ్చిన దానికి కాను ఏపీ ఫైబర్ నెట్ నుంచి 1,10,00,000 ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మకి రిలీజ్ చేసేసారు. సో 1,10,00,000 వెళ్ళిపోయింది. ఇంకా 89 లక్షలు రిలీజ్ కావాల్సి ఉంది. నాకు ఆ 89 లక్షలు ఇవ్వాలని కూడా రామ్ గోపాల్ వర్మ నోటీస్ పెట్టినట్టుగా చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అంటే ఆర్వి గ్రూప్ అనే దాని పేరుతో డబ్బులు వెళ్ళాయి. సో ఇది దేనికి, వ్యూహానికి నిన్నెవడు పెట్టమన్నాడు, నిన్నెవడు వాళ్ళకి డబ్బులు ఇవ్వమన్నాడు అంటే ప్లాన్డ్గా వ్యూహం అనేది తనకు అనుకూలంగాను, తనని ఎలివేట్ చేస్తూ, అంటే జగన్ ఎలివేట్ చేస్తూ, చంద్రబాబుని విలన్ లాగా, లోకేష్ని పప్పులాగా, పవన్ కళ్యాణ్ కమెడియన్ లాగా చిత్రీకరించిన సినిమాకి ఏపీ ఫైబర్ నెట్ నుంచి 1,10,00,000 రిలీజ్ చేశారు. ఇంకొక 89 లక్షలు రిలీజ్ కావాల్సింది, అది ఆగింది. ఇప్పుడు వచ్చి ఏపీ విజిలెన్స్ దీని మీద నిఘా పెట్టింది. ఏపీ విజిలెన్స్ ఆధారాలు సేకరించింది.
సో ఈ డబ్బులు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది నెంబర్ 1 క్వశ్చన్. అందుకని మిగతా 89 లక్షలని ఇవ్వద్దని ఆపమని కూడా ఫైబర్ నెట్కి విజిలెన్స్ కమిషన్ లెటర్ పెట్టారు. అందువల్ల ఆగింది. రెండవది యాత్ర 2కి కూడా ఈ డీటెయిల్ కార్పొరేషన్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి అతను మహిరాఘవ చేసిన సేవలకు గాను, ఆ సేవలు ఏంటో ఎవడికి తెలియదు, సేవలకు గాను దాదాపు 2,10,00,000 యాత్ర 2 ప్రొడ్యూసర్ మహిరాఘవకి. అంటే అక్కడ 2 కోట్లు, ఇక్కడ 2 కోట్లు, 2 కోట్లు పంచడం. ఇది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు కదా అనేది ఇవాళ చర్చ. వీళ్ళిద్దరేమో జగన్కి అనుకూలంగా, యాత్ర 2 కూడా జగన్ ఎలివేట్ చేస్తూ తీసిన సినిమా, వ్యూహం కూడా అంతే. ఈ 2 జగన్ ఎలివేట్ చేస్తూ ప్రత్యర్థుల్ని నిందిస్తూ తీసిన సినిమాలు, ఈ సినిమాలకి ప్రభుత్వ డబ్బులు ఇవ్వడం. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్మే, ప్రజల ట్యాక్స్ కావచ్చు, పబ్లిక్ రిసోర్సెస్ నుంచి వచ్చిన సొమ్ము లేదా అప్పు, ఇవంతా కూడా ప్రజల మీద పడేదే. దీన్ని వాళ్ళిద్దరికి ఎలా ఇస్తారు అనేది ప్రధాన చర్చ. అలాగే ఇంకొన్ని కూడా వాళ్ళు బయటికి తీశారు. అదేంటంటే దాదాపు కొన్ని వీడియోలు తీయడానికి వాళ్ళు డబ్బులు జగన్ రిలీజ్ చేశాడని చెప్తున్నారు. ఆ వీడియోలకి కూడా చాలా డబ్బులు ఇచ్చేశారు. కానీ ఆ వీడియోలు ఎక్కడ ఇన్వాయిస్లో పేర్కొన్న వీడియోలు లేవు. దాదాపు 600 వీడియోలకి 2 కోట్లు ఇచ్చారండి. సో ఆ వీడియోలు ఏంటి? ఇన్వాయిస్లేమో వీడియోలు ఉన్నాయి, డబ్బులు రిలీజ్ అయిపోయింది 2 కోట్లు 600 వీడియోలకి. ఆ వీడియోలు ఏంటి అనేది ఎక్కడ ఫిజికల్గా లేవు. సో ఇప్పుడు దాని మీద కూడా విచారిస్తున్నారు. సో ఇలాగా ఓవరాల్గా ఏంటంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి, ఏపీ ఫైబర్ నెట్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళకి శాలరీలు ఇచ్చారు. దాని తర్వాత రామ్ గోపాల్ వర్మకి, ఇటు మహీవీర్ రాఘవ్కి, వీళ్ళిద్దరికీ ఇచ్చారు అనేది ప్రధానంగా ఇప్పుడు ఆరోపణ. ఈ మళ్ళీ రామ్ గోపాల్ వర్మ కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది దీంట్లో. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కిందకు వస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్, పబ్లిక్ మనీని మిస్యూజ్ చేయడం, దానివల్ల పీసీ యాక్ట్ కిందకు కూడా వచ్చే అవకాశం ఉంది. పీసీ యాక్ట్ కిందకు వస్తే రామ్ గోపాల్ వర్మ బెయిల్ రావడం కూడా కష్టం వచ్చే అవకాశం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఎందుకంటే చంద్రబాబు కూడా దానివల్లే ఆయనకి బెయిల్ త్వరగా రాలేదు. పీసీ యాక్ట్ పెట్టారు. దాని తర్వాత 17A కింద గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలా లేదా అనే టెక్నికల్ ఆస్పెక్ట్ మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇప్పటివరకు సుప్రీంకోర్టు తేల్చలేదు. సరే, అది పక్కన పెడితే అటువంటి పీసీ యాక్ట్ కిందనే వీళ్ళిద్దరికి కూడా ఇప్పుడు ఇరుక్కునే పరిస్థితి. యాత్ర మహిరాఘవ్ అదే పని చేయబోతున్నాడు. ఇంకా కేసు అయితే నమోదు కాలేదు, కానీ దీని మీద విచారణ జరుగుతుంది. పకడ్బందీగా కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నట్టుకున్నారు. అంటే రామ్ గోపాల్ వర్మని, మహిరాఘవ్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి సినిమాలు గతంలో కూడా వీళ్ళకి డ్యామేజింగ్గా తెలుగుదేశానికి తీశారు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరూ సినిమాలు తీశారు. ఇంకా మహిరాఘవన్న తెలుగుదేశానికి బ్యాడ్గా చూపించాలనే యాంగిల్లో వెళ్ళలేదు, వాళ్ళని ఎలివేట్ చేసే యాంగిల్లో వెళ్ళాడు. వెళ్ళినా కూడా ఆయనకి గవర్నమెంట్ నుంచి ఎందుకు 2,10,00,000 ఇచ్చారనేది ప్రశ్న. అట్లాగే ల్యాండ్ ఎలా ఇచ్చారు, ఇంకెవరు లేరా డైరెక్టర్లు, పెద్దోళ్ళు, స్టూడియోలు కట్టేవాళ్ళు, ఇతనికి ఎందుకు ఇచ్చారు అనేది ఒక ప్రశ్న. రెండవది, రామ్ గోపాల్ వర్మ ఓన్లీ సినిమాలోనే కాకుండా బయట కూడా విపరీతంగా ఒక వైసీపీ కార్యకర్త కంటే కూడా ఘోరంగా ట్వీట్లు పెట్టడం, వాళ్ళ ఫోటోల్ని మార్పింగ్ చేసి ఫోటోల్ని చేయడం, దీని పట్ల వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఆల్రెడీ ఏదో రాజీ జరిగిందని కూడా ఒక వార్త వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కేసు అయితే బయటకు తీశారు. ముఖ్యంగా తెలుగుదేశం మీడియా నిన్నంతా కూడా దీన్ని బ్రేకింగ్ న్యూస్ లాగా చేస్తుంది. మరి ఇది రామ్ గోపాల్ వర్మకి, మహిరాఘవ్కి ఏ స్థాయిలో దెబ్బ తగులుతుంది అనేది చూడాలి. వీళ్ళిద్దరు ఏమన్నా ముందస్తు బెయిల్కి వెళ్తారా దీంట్లో కూడా? ఎందుకంటే రామ్ గోపాల్ వర్మకి కూడా కోర్టులు ఇప్పుడు అలవాటు అయినాయి, ఎట్లా వెళ్ళాలి కేసులని. దీంట్లో కూడా వెళ్తాడా, దీనికి ఆయన ఏం సమాధానం చెప్తాడు చూడాలి. ఎందుకంటే ఇది ప్రూఫ్ ఉంది క్లియర్గా, ఆ డబ్బులు